గత ప్రభుత్వం పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో నిర్మించతలపెట్టిన జగనన్న మెగా లేఅవుట్లో దాదాపు 175 కోట్ల కుంభకోణం జరిగిందని తెదేపా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. ఒక్క పులివెందుల నియోజకవర్గంలోనే పేదలకు సెంటు స్థలాలు, గృహ నిర్మాణం పేరుతో ఈ స్థాయిలో అవినీతి జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వేల కోట్లు కుంభకోణం జరిగిందో అర్థం చేసుకోవచ్చన్నారు. మీ సొంత నియోజకవర్గంలో జరిగిన అక్రమాలు, అవినీతిపై చర్చకు సిద్ధమా అని వైకాపా అధినేత జగన్ కు సవాల్ విసిరారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని అత్యధిక రైతు ఆత్మహత్యలు పులివెందులలోనే చోటు చేసుకుంటాయని గుర్తు చేశారు. జగనన్న మెగా లేఅవుట్లో 8,468 గృహాలు మంజూరైతే అందులో దాదాపు 2,489 మంది అనర్హులని, వైకాపా నాయకులు బినామీలని రాష్ట్ర ప్రభుత్వం ఆ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో చేయించిన విచారణలో తేలింది. వీరిలో పెద్ద పెద్ద భవంతులు ఉన్నవారు, కోటీశ్వరులు 732 మంది ఉన్నారు. రాజీవ్ గాంధీ కాలనీలో 75 ఇళ్లు మంజూరు చేస్తే 17 మంది అనర్హులు. ఇవే కాక పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముసుగులో ఎత్తిపోతల పథకాల పేరుతో 100 కోట్లు వెచ్చించారు. ఇక పులివెందుల పురపాలిక సుందరీకరణకు కేటాయించిన 650 కోట్ల నిధుల్లోనూ పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. సుమారు 800 కోట్ల బిల్లుల్ని కాంట్రాక్టర్లకు చెల్లించకుండా పెండింగ్ పెట్టారని రామ్ గోపాల్ రెడ్డి మండిపడ్డారు. ఇదేనా పులివెందులపై మీకున్న చిత్తశుద్ధి అని జగన్ ను నిలదీశారు. ఇక ఇవే కాక ఆడుదాం ఆంధ్ర పేరిట వైకాపా ప్రభుత్వం 40 రోజుల్లోనే సుమారు 120 కోట్లు ఖర్చు చేసి అవినీతికి పాల్పడిందని రవాణా క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. క్రీడాకారులకు ఇచ్చే ప్రోత్సాహకాలు, ఉద్యోగులకు సంబంధించి ఏపీ క్రీడా ప్రాధికార సంస్థలో అక్రమాలు జరిగాయని చెప్పారు. వీటిపై ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. క్రీడల శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నేపథ్యంలో సోమవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉన్నతాధికారులతో ఆయన సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. వైకాపా పాలనలో శాప్లో జరిగిన ధృవపత్రాల కుంభకోణాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లి ఓ కమిటీ వేస్తాం. 5 ఏళ్లలో రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దుతాం. అమరావతిలో స్టేడియాలు నిర్మిస్తాం. క్రీడా శాఖలు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ చేపడతాం. అనుమతులు లేని క్రీడా అకాడమీలపై చర్యలు తీసుకుంటాం. రాష్ట్రానికి ఐపీఎల్ క్రికెట్ టీం తీసుకురావాలని ప్రతిపాదన ఉంది. ఈ విషయంపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. నిబంధనల ప్రకారం పాఠశాలల్లో క్రీడా మైదానాలు తప్పకుండా ఉండాలి. అలా లేని ప్రైవేటు పాఠశాలలకు త్వరలోనే నోటీసులు ఇస్తాం. వాటిపై స్పందించుకుంటే చర్యలు తీసుకుంటాం. వ్యాయామ ఉపాధ్యాయులు అంటే పీటీ లేని పాఠశాలను గుర్తించి వాటిని రద్దు చేస్తామని హెచ్చరించారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.